గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. అర్రాజ్ ఎవరికి హర్షం అంటూ మనకి ప్రధానంగా వార్త కనిపిస్తుంది. సాంఘిక సంక్షేమ గురుకుల బదిలీల వెనక కాంగ్రెస్ నేత అంటూ మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. అక్రమాలకు సహకరించిన ఓ యూనియన్ నాయకుడు గురుకులాల్లో నమస్తే తెలంగాణ కథనం దుమారం. అవకతవకలపై ఆరా తీస్తున్న ముఖ్యమంత్రి ఆఫీస్. మరో పాత్రధారి డేటా ఎంట్రీ ఆపరేటర్ అదృశ్యం అంటూ కూడా చూస్తున్నాం. ఇక్కడే చూస్తే వచ్చే ఏడాది ఎమ్మెల్సీ కోసం ఇప్పటి నుంచే పావులు అంటూ కూడా మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే కర్ణాటక పుట్టలో హైదరాబాద్ పాములు అంటూ ఇంకో వార్త గమనిస్తున్నాం. 187 కోట్ల వాల్మీకి స్కామ్లో తెలంగాణకు 45 కోట్లు. భాగ్యనగరానికి చెందిన 9 కంపెనీల ఖాతాలకు సొమ్ము. ఈ సొమ్ముతోనే ఎన్నికల్లో మద్యం వాహనాల కొనుగోలు అంటూ క్వశ్చన్ మార్క్తో మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. హైదరాబాద్లో ఏ ఫర్మ్ ఖాతాలోకి ఎంత అంటూ ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. 9 కంపెనీలకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ చూస్తే బాబు ఎత్తుకు రేవంత్ చిత్తు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. తెలంగాణకు 2500 కోట్ల నష్టం. రాష్ట్రానికి వచ్చే నిధులు ఏపీకి మళ్లింపు. రాష్ట్ర ఖజానా నుంచి జమ చేసిన కేంద్రం. రేవంత్ మౌనంపై అధికారుల విస్మయం అంటూ కూడా మనం ఇక్కడ ప్రధానంగా వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ రాజకీయ హైడ్రామా అంటూ ఇంకో ప్రధాన వార్త మనకు కనిపిస్తోంది. హైడ్రా పరిధి కూల్చివేతలపై ఎన్నెన్నో సందేహాలు. అసలు జంట జలాశయాల ఎఫ్టీఎల్పై స్పష్టత ఉందా? జలమండలి చిత్రపటాల్లోనే 2 లెక్కలు ఎందుకు? హద్దు రాళ్లలో ఉన్నవెన్ని, జల సమాధి అయినవెన్ని? జలాశయాలను పర్యవేక్షించే జలమండలి ఏం చేస్తుంది? ఎఫ్టీఎల్ సంగతి సరే, మరి బఫర్ జోన్ను కాపాడేదెవరు? కొన్నింటిని వదిలి కొన్నింటినే కొట్టి ఇది హైడ్రా పని అంటూ ఇక్కడ కనిపిస్తుంది. తన పరిధిలో లేని 3 గ్రామాల్లోనూ కూల్చుడు అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే దాడి చేస్తే తిప్పి కొడతామంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. శాంతియుత పద్ధతిలోనే మా నిరసనలు, పోరాటం. మా ఓపికను చేతగానితనంగా భావించొద్దు. రైతులకు జవాబు చెప్పలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి. దమ్ముంటే రుణమాఫీపై పల్లెల్లో చర్చిద్దాంరా. సొంతూరులో మహిళా జర్నలిస్టులపై దాష్టీకం అంటూ గూండాలతో బెదిరించి దాడులు చేయిస్తారా? తుంగతుర్తిలో కొనసాగతో పొట్టు కొట్టేవాళ్ళు. ఇక నుంచి మీ ప్రతి చర్యకు మా ప్రతి చర్య తప్పదు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ మనం గమనించవచ్చు. శాంతి భద్రతలు అదుపులో ఉంచాలని డీజీపీకి వినతి. రాష్ట్రంలో అరాచక పాలన అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఆ గూండాలపై చర్యలు తీసుకోండి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా? టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డీజీపీకి మహిళా జర్నలిస్టుల వినతి అంటూ మనం ఇక్కడ వార్తను గమనిస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే మహిళా జర్నలిస్టులపై ట్రోలింగ్ అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఫోన్లు చేసి వేధింపులు, గ్రూప్స్లో ఫోన్ నెంబర్లు షేరింగ్, సినిమా పాటలతో అసభ్యకరంగా మీమ్స్. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జే కీలకం అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే సర్కారు దవాఖానాలో కుర్చీలోనే కాన్పు అంటూ ఇంకో వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. అర్ధరాత్రి వేళ నల్గొండ దవాఖానాలో ఘటన. మొదట దేవరకొండ వెళ్తే డ్యూటీకి రాని డాక్టర్, అక్కడి నుంచి అంబులెన్స్లో జిల్లా దవాఖానాకు. పురిటి నొప్పులు వస్తున్న వైద్యుల కాలయాపన. దేవరకొండ డాక్టర్, స్టాఫ్ నర్సుల సస్పెన్షన్ అంటూ మనం ఇక్కడ కుర్చీలోనే కూర్చొని ప్రసవిస్తున్న మహిళకు సంబంధించిన ఇక్కడ ఫోటోగ్రాఫ్ కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే పడకేసిన ప్రజారోగ్యం అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది. విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిందేనా? ముందస్తు కార్యాచరణ లేక ప్రజలకు తీవ్ర అవస్థలు. ప్రాణాలంటే లెక్కలేదా? ఇప్పటికైనా చర్యలు తీసుకోండి అంటూ సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 2 లక్షల పైన రుణాలకు కట్ ఆఫ్ డేట్ అంటూ కూడా మనం ఇంకొక వార్త చూస్తున్నాం. గడువులోపు 2 లక్షల మీది మొత్తం చెల్లిస్తేనే మాఫీ. 18,000 కోట్లు చేశాం, 12,000 కోట్లు చేయాలి అంటూ. రేషన్ కార్డు ప్రామాణికం కాదు అంటూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే దశల వారీగా 2 లక్షల పైన మాఫీ. కుటుంబం నిర్ధారణ కానీ 4.5 లక్షల మంది కోసం ప్రత్యేక యాప్ అంటూ. మరో 1,50,000 మంది, ఆల్మోస్ట్ 1,50,000 మంది ఆధార్లో తప్పులున్నాయంటూ మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఇంకోవైపు ఇక్కడే మాఫీ మంటలు అంటూ కూడా మనం ఇంకో వార్త చూస్తున్నాం. బ్యాంకుల ముందు కొనసాగుతున్న నిరసనలు. నిర్మల్ జిల్లా పెంచికల్పాడలో రైతుల ధర్నా. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో రాస్తారోకో అంటూ కూడా మనం ఆ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను గమనించవచ్చు. ఇక ఇక్కడే రుణం కోసం పోయి హఠాన్ మరణం అంటూ కూడా ఇంకో వార్త చూస్తున్నాం. కొత్త లోన్ కోసం వెళ్ళగా బ్యాంకులో భారీ క్యూ. రుణమాఫీ కాకపోవడంపై పోటెత్తిన రైతులు. రైల్లోనే కుప్పకూలిన రైతు గవినోళ్ళ కథలప్ప అంటూ కూడా చూస్తున్నాం. యాదాద్రిలో కూడా మరో రైతుకు గుండెపోటు అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. రైతుల పరిస్థితి ఎట్లా ఉందో రాష్ట్రంలో ఉన్న దానికి సంబంధించి. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడే హైడ్రా రేజింగ్ ఐబ్రోస్ అంటూ హైడ్రాకు సంబంధించి అనేక సందేహాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో వార్తను ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే దినపత్రిక. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.